ఈ రోజైనా ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఆడతారంటారా? అంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఆడుతుంటే వాళ్ళు 90% విక్టరీ సాధించారట. స్టాట్స్ చెప్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. లేకుంటే పంజాబ్లో ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ తుక్కుగా కొట్టేస్తారా? ఏం జరిగే ఛాన్స్ ఉందో క్లియర్గా తెలుసుకుందాం అనమాట. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12th జరగబోతోంది ఈ మ్యాచ్. మ్యాచ్ నెంబర్ 27 మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసాము అంటే మనం మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. 170-200 అనేది ఇక్కడ బెస్ట్ స్కోర్. అంటే ఆ స్కోర్ని చేస్తే ఈజీగా కూడా డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఏ టీంకైనా సరే. సో ఈ విధంగా ఉంటుంది ఈ పిచ్ రిపోర్ట్ అన్నది. అయితే లాస్ట్ మ్యాచ్ మీకు బాగా గుర్తుందో లేదో, ఎస్ఆర్హెచ్ ఏ పిచ్ అయితే చూస్ చేసుకుందో ఆ పిచ్ బ్యాటింగ్ వికెట్ కాదు. సో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు బ్యాటింగ్ వికెట్ చూస్ చేసుకోలేదు. మరి ఈ రోజు ఏ పిచ్ చూస్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఇక బౌలింగ్ పరంగా చూసాము అంటే కొత్తగా స్టార్ట్ చేసే పేస్ బౌలర్స్కి స్టార్టింగ్లో కొద్దిసేపు అసిస్టెన్స్ అనేది దొరుకుతుంది. బట్ తర్వాత మళ్ళీ గేమ్లోకి స్పిన్నర్స్ వస్తారు. సో వస్తారు స్పిన్నర్స్ అంటే ఏదో చపాక్ లాగా లేకుంటే ఇంకా ఈడెన్ గార్డెన్స్ లాగా దుమ్ము దులిపారు. బట్ వికెట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు మంచిగా బౌలింగ్ చేస్తే. ఈ విధంగా ఉంటుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో డ్యూ అనేది ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్కి వెళ్తాడు. చేజింగ్ తీసుకోవడం బెటర్ అనమాట. ఇది పరిస్థితి. ఇక T20 మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ 81 ఉన్నాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 37 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 44 టైమ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 180-200, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు 170-190. ఈ విధంగా ఉన్నాయి. సో హెడ్ టు హెడ్ చూసాము అంటే రెండు టీమ్స్ మధ్య మ్యాచెస్ 23, ఎస్ఆర్హెచ్ ఏమో 16 గెలిచింది, పంజాబ్ కింగ్స్ 7 మాత్రమే గెలిచింది. అయితే రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ 8 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ ఓవరాల్గా 9 మ్యాచెస్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 4 మ్యాచెస్లో, బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 7 మ్యాచెస్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 3 మ్యాచెస్లో గెలిచాయి ఓవరాల్గా. ఇదనమాట ఇంపార్టెంట్ స్టాట్స్ అని. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో మీకు తెలుసు లాస్ట్ మ్యాచ్ హర్షల్ పటేల్ ఆడలేదు కదా. బేసిక్గా హర్షల్ పటేల్ ఎందుకు ఆడలేదు అంటే తనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట. సో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి న్యూస్ వచ్చింది. బట్ ఈ వీడియో చేస్తున్న టైంకి మన దగ్గర ఎటువంటి అప్డేట్ లేదు. అంటే వాళ్ళు రిలీజ్ చేయాల్సిందే, వాళ్ళు రిలీజ్ చేయలేదు. సో ఒకవేళ హర్షల్ పటేల్ బాగా ఫిట్గా ఉంటే తన గేమ్లోకి వస్తాడు, లేదా జయదేవ్ ఉన్నది కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక అలాగే ఈ మ్యాచ్లోకి రాహుల్ చాహర్ని తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్, స్లైట్ ఛాన్స్. ఎందుకంటే సిమర్జిత్ సింగ్ని మళ్ళీ నమ్ముతారా? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గేమ్ ఓడిపోవడానికి 90% కారణం సిమర్జిత్ సింగ్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్, షమి ఇద్దరు కలిసి కంట్రోల్ చేసి వాళ్ళని ప్రెషర్లో పెడితే ఒకే ఓవర్లో 20 పైన రన్స్ ఇచ్చేసి పూర్తిగా ప్రెషర్ తగ్గించేశాడు. సో ఆ ఓవర్ టైట్గా బడి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండేది అనమాట. అంటే ఒక ఓవరే చాలు ఇంపాక్ట్ చూపిస్తుంది. 20 రన్స్ వచ్చాయి అంటే అప్పటి వరకు 3-4 రన్లు వచ్చిన ఓవర్, 5 రన్లు వచ్చిన ఓవర్లో ఒకే ఓవర్లో 20 వస్తే వాళ్ళకి 3-4 ఓవర్స్ స్కోర్ వచ్చేసినట్టే అక్కడ. సో అదనమాట జరిగింది. ఇది ఇక ఇదే చేంజెస్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్ చాహర్ వస్తే మేబీ జీసన్ అన్సారీ బయటకు కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు స్పిన్నర్స్ వద్దనుకుంటే అప్పుడు ఇంకొక ఆల్రౌండర్ని ఎవరైనా తీసుకొని రావచ్చు. అంటే వీళ్ళు ఎలాగో యంగ్ ప్లేయర్స్ని బాగా నమ్ముతున్నారనమాట. సో డొమెస్టిక్ ఆల్రౌండర్ని కూడా తీసుకొని రావచ్చు. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, జీసన్ అన్సారీ, జయదేవ్ ఉన్నదిగట్ లేదా హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఏంటి పరిస్థితి, ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ప్రాబ్లం ఏంటి. సో ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. ట్రావిస్ హెడ్ వస్తున్నాడు వెళ్తున్నాడు. ట్రావిస్ హెడ్ని చూస్తుంటే నాకు మళ్ళీ గ్లెన్ మ్యాక్స్వెల్ చూసిన ఫీలింగ్ వస్తుంది. అంటే హ్యాపీగా రావడము, వికెట్ పడగానే వెళ్ళిపోవడం అనమాట, ఏం పట్టించుకోకపోవడము. అండ్ ట్రావిస్ హెడ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. ఉన్న లాస్ట్ 2-3 మ్యాచ్లు 2-3 బాల్స్ ఆడాడు, ఇంకా తర్వాత గ్రౌండ్లో కూర్చోవడమే. సో ట్రావిస్ హెడ్ ఆడాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ కూడా పెద్ద గేమ్ ఆడట్లేదు. ట్రావిస్ హెడ్ లాగా అభిషేక్ శర్మని తిట్టకుండా బ్యాక్ ఏం చేయట్లేదు ఇక్కడ. సో అభిషేక్ శర్మ దగ్గర మేబీ నాకు తెలిసి ఫామ్లో లేడనిపిస్తుంది అభిషేక్ శర్మ. అంటే మీరు చూసారంటే ఫామ్లో లేనప్పుడు అభిషేక్ శర్మ చాలా ఘోరంగా అవుట్ అవుతూ ఉంటాడు. అదే జరుగుతుంది. అండ్ పవర్ ప్లేలో కొంచెం స్లోగా ఆడితే బెటర్. తెలుసు మీరు ఇంతకుముందు ఏం చేశారో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు వికెట్స్ పడుతున్నాయి, మీరు సరైన ఫామ్లో లేరు కాబట్టి కొంచెం స్లోగా ఆడండి, తర్వాత వచ్చిన వాళ్ళు ఆడతారు. నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అయితే ఇక వరస్ట్ బ్యాటింగ్ వస్తుందన్నమాట. టీంకి అవసరమైన బ్యాటింగ్ రావట్లేదు. 1 డే బ్యాటింగ్ చేస్తున్నాడు, కొన్ని మ్యాచ్లు టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాడు, తను కూడా ఫామ్లో లేడు. ఇది ఇక హెన్రిచ్ క్లాసెన్ ఆడలేదు. ఎందుకు ఆడట్లేదు మీకు డౌట్ రావచ్చు. చూడండి హెన్రిచ్ క్లాసెన్ వస్తున్న పొజిషన్కి పైన ఉన్న వాళ్ళందరూ అవుట్ అయ్యి అంత ప్రెజర్ ఉన్నప్పుడు తను ఇక ఒకటే ఆప్షన్ ఉంటుంది, రన్ రేట్ పెంచాలంటే రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకున్నప్పుడు అవుట్ అవుతున్నాడు. సో అదే పైన వాళ్ళు కొంచెం ఒక రన్ రేట్ సెట్ చేశారు అంటే దాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట, ప్రెజర్ ఉండదు. ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే
సో పెద్ద ఇష్యూస్ అని ఏం చెప్పలేము, పెద్ద ఇష్యూస్ ఉన్నాయని చెప్పలేము. ఎందుకంటే యావరేజ్గానే ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్. ఒక మ్యాచ్ వేయడము, ఒక మ్యాచ్ వేయకపోవడం ఈ విధంగా జరుగుతుంది. అనికేత్ వర్మ ఒక మంచి యంగ్ ప్లేయర్ని మళ్ళీ వీళ్ళు గ్రూమ్ చేశారనమాట. తన వల్ల యూజ్ అయితే టీంకి గట్టిగా కనిపిస్తోంది. ఇది ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ చేంజెస్ చేసుకుంటారని అనిపిస్తుంది. సేమ్ ప్లేయింగ్ లెవెన్, ప్రియాంశ్ ఆర్య, ప్రప్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోనిస్, నెహల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జెన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గ్యూసన్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ ఠాకూర్. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎవరైనా మార్చుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్. ఇక ప్రియాంశ్ ఆర్యతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తను కూడా సేమ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ ఇట్లాగే ఆడుతుండ అనమాట. ఉంటే కొట్టడం లేదా బయటకు వెళ్ళిపోవడం, చాలా ధైర్యంగా చాలా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి బ్యాటింగ్ పిచ్ పడిందంటే మాత్రం దుమ్ము దులిపే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రప్సిమ్రాన్ సింగ్ కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నాడు. అంటే బేసిక్గా ప్రప్సిమ్రాన్ సింగ్ ఆట అలానే ఉంటుంది, ఒక 2 మ్యాచ్లు ఆడడం, ఇంకొక మ్యాచ్ ఆడకపోవడం, తను ఫస్ట్ నుంచి అలానే ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ రావాలి, టీంకి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఒక్క ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడిందే లేదు. ఇన్ని మ్యాచ్లు 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఆడారనమాట, ఒక్కటి కూడా ఆడలేదనమాట. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ పైన చెప్పే కదా, రావడం పోవడం, తను ఏమి కూడా సీరియస్నెస్ తీసుకోవట్లేదు, సీరియస్గా కనిపించట్లేదు అసలు. అంటే ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ హిట్టింగ్ చేసేయాలంటాడు, ఎందుకు అర్థం కాదు, పిచ్ పిచ్ షాట్లు ఆడడము. గ్లెన్ మ్యాక్స్వెల్ని మనం ఏం చెప్పలేము, ఏం మాట్లాడలేం కూడా. ఇక నెహల్ వడేరా మంచి టచ్లో ఉన్నాడు. శశాంక్ సింగ్ నాట్ అట్ ఆల్ ఇష్యూ. శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, తను ఈ మ్యాచ్లో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇది పరిస్థితి. సో ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ చూసాము అంటే ట్రావిస్ హెడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్, 1 రన్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 1 రన్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 25. ఇషాన్ కిషన్ వర్సెస్ హర్షదీప్ సింగ్, 0 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 0. సో పైన ఇషాన్ కిషన్ గురించి చెప్పడం మర్చిపోయాను అనుకుంటా. ఇషాన్ కిషన్ కూడా ఎందుకో మరి 100 వరకే కనిపించింది, తర్వాత ఏమేదో తెలియదు. మనోడు 100 చాలా అనుకున్నాడేమో, ఇంకొక 4 మ్యాచ్లు మళ్ళీ కొడదాంలే 100 అనుకుంటున్నాడేమో తెలియదు, కానీ ఏమో ఆడట్లేదు. అయితే ఈరోజు మ్యాచ్లో నాకు ఎందుకో అభిషేక్ శర్మ ఫామ్లో లేడు అనిపిస్తుంది. బట్ ఎందుకో ఒక మంచి నాక్ ఆడతాడు, తనకు కావాల్సిన కరెక్ట్ పిచ్ సెట్ అయితే. అంటే ట్రావిస్ హెడ్ మీద నమ్మకం లేదు, అభిషేక్ శర్మ పైన నాకు నమ్మకం ఉంది ఈ మ్యాచ్లో కొంచెం. ఇక అంతే. ఇక మిగతా ఎవరు కూడా పంజాబ్ కింగ్స్లో ఉన్న బౌలర్స్, ఇంకా మిగతా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎస్ అవుట్ అయ్యారు, కానీ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదనమాట. ప్లేయర్ బ్యాటిల్ డిస్కస్ చేసేంత ఇబ్బందిగా ఎవరు ఆడలేదు. అందరికీ 160లో 150లో 140 స్ట్రైక్ రేట్స్ బాగానే ఉన్నాయి. ఇక ప్రప్సిమ్రాన్ సింగ్ వర్సెస్ మొహమ్మద్ షమి అనమాట. రన్స్ 0, ఒకసారి ఒకటి, స్ట్రైక్ రేట్ 0. ఇక ప్రియాంశ్ ఆర్య కొత్తగా వచ్చాడు, మీకు తెలుసు, అంటే ఆడిన ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. సో ఈరోజు మ్యాచ్లో ప్రప్సిమ్రాన్ సింగ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుందేమో అనిపిస్తోంది. ఇక శ్రేయస్ అయ్యర్ వర్సెస్ హర్షల్ పటేల్, 7 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 77.8. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రాహుల్ చహర్, 7 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 46. ఇక వీళ్ళకి కూడా పెద్దగా ప్లేయర్ బ్యాటిల్ డిస్కస్ చేసింది ఏం జరగలేదు అనమాట, బాగానే ఆడారు వీళ్ళు కూడా మిగతా అందరితో కూడా. సో మార్కస్ స్టోనిస్ లేదా గ్లెన్ మ్యాక్స్వెల్ ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఒక మంచి ఇద్దరిలో ఎవరో ఒకరు హిట్ అవుతారు అనిపిస్తుంది, బ్యాటింగ్లో మంచి ఇన్నింగ్స్ ఆడతారు అనిపిస్తుంది అనమాట. మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి, ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఫేవరెట్ అనమాట. కానీ ఎందుకో గట్ ఫీలింగ్ లోపల మనసు ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కొడుతుంది అనిపిస్తుంది, చెప్తుంది అనమాట. సో అందుకే ఆ గట్ ఫీలింగ్తో వెళ్తున్నాను. ఎస్ఆర్హెచ్లో ఈరోజు ఏదో జరగబోతుంది అనిపిస్తుంది, ఖచ్చితంగా మ్యాచ్ కొడతారు అనిపిస్తుంది. సో ఎంత అంటే 60-40, ఎస్ఆర్హెచ్ 60, పంజాబ్ కింగ్స్ 40, అంతే తప్ప ఏదో వన్ సైడ్ అయిపోతుందని చెప్పట్లేదు. థ్రిల్లింగ్గా కూడా ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది పరిస్థితి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.